వెల్కమ్ టు అమ్మా నరేష్ క్లాసెస్. మరి మనం టెట్ 1లో బయాలజీకి సంబంధించిన బిట్స్ని చూస్తున్నాం. పేపర్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్లేలిస్ట్లో చూడండి. పేపర్ 2ని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పేపర్ 3ని మనం ఇప్పుడు చూద్దాం. We should conserve bees and butterflies mainly because తేనెటీగలు సీతాకోక చిలుకల్ని మనం సంరక్షించాలి. ఎందుకంటే తేనెను పొందలేము. నెంబర్ 2, ప్రకృతి అందాలను ఆస్వాదించడం కోసం, పుష్పాలలో పరాగ సంపర్కం జరగడానికి, వ్యాధుల వ్యాప్తిని అరికడతాయి. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. తేనెను పొందలేము అనేది కాస్త ఒక రకంగా మాట్లాడితే కరెక్టేనేమో, తేనెను పొందలేము, కానీ పూర్తి స్థాయి ఆన్సర్ కాదు. ఎందుకు? ఇక్కడ తేనెటీగలతో పాటు ఏమిచ్చాడు? సీతాకోక చిలుకలు ఇచ్చాడు. అంటే సీతాకోక చిలుకల నుంచి మనం తేనెను పొందలేం కదా, అంటే రాంగ్ ఆన్సర్. ప్రకృతిలో అందాలను ఆస్వాదించడం కోసం మరి సీతాకోక చిలుక చూస్తే కాస్త ప్రకృతిలో అందం అనిపిస్తుంది, తేనెటీగలు చూస్తే నాలాంటి చూసినట్టు ఉంటుంది, సేమ్ నాలాగే. కాబట్టి ఇది కాదు. ఇక 3, పుష్పాలలో పరాగ సంపర్కం కొరకు అంటే ఏంటి సార్? మనం ఒక పుష్పం తీసుకున్నప్పుడు ఆ పుష్పంలో ఉండేటువంటి పురుష కణాలు, పరాగరేణువులు, స్త్రీ కణం, అండకోశం అంటాం. ఇలా పుష్పాలు తీసుకున్నప్పుడు మరి పుష్పాలు అనేటువంటివి ఏమవ్వాలి? కాలక్రమంలో ఫలదీకరణ చెందాలి. ఫలదీకరణ అంటే ముందు పరాగ సంపర్కం జరగాలి. సార్ పరాగ సంపర్కం అంటున్నారు ఏంటి? చాలా సింపుల్. పరాగరేణువు కీలాగ్రమును చేరడం. ఇది దానికి అదే వెళ్ళలేవు కదండి. చిన్నగా ఉన్నటువంటి పరాగరేణువులు గాలి ద్వారా వెళ్తాయి. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని యానిమోఫిలి అంటారు. ప్రీవియస్ బిట్టారా? నేను ప్రీవియస్ బిట్లో అని ఎందుకు చేతస్థంగా అంటానంటే కాస్త మీకు చేతస్థంగా అనిపించవచ్చు, అవే రిపీట్ అవుతాయి. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం యానిమోఫిలి. గాలి ద్వారా జరుగుతుంది హైడ్రోఫిలి. కీటకాల ద్వారా జరిగితే ఎంటమోఫిలి. ఎందుకు? కీటకాల అధ్యయనం ఎంటమాలజీ, అందుకే కీటకాల ద్వారా పరాగ సంపర్కం ఎంటమోఫిలి. మానవుడి ద్వారా జరిగితే యాంథ్రోఫిలి. నాకు తెలిసి మ్యాక్సిమం చాలా కొత్తగా అడిగితే ఇది అడగచ్చు. ఎందుకు? మనిషి పుష్పం కోసుకోవడానికి వెళ్ళాడు, పరాగరేణువు ఇక్కడ పడింది, వేరే పుష్పం మీదకి వెళ్తుంది, అక్కడ దిగిపోతుంది. ఈ 2 పుష్పాల మధ్యన బ్రోకర్ నేను. అంటే మానవుడి ద్వారా కూడా పరాగ సంపర్కం జరుగుతుంది, యాంథ్రోఫిలి. పాముల ద్వారా జరుగుతుంది, ఓఫియోఫిలి. అయితే వీటన్నిటిలో ఎక్కువగా జరిగేది యానిమోఫిలి, తర్వాత ఎక్కువగా జరిగేది ఎంటమోఫిలి. అంటే పుష్పాలలో పరాగ సంపర్కం జరగడానికి ఆన్సర్ గుడ్. వ్యాధుల వ్యాప్తిని అరికడతాయి, రాంగ్. ఒకవేళ కనుక ఒక సీతాకోక చిలుక, ఒక తేనెటీగ వ్యాధి కలిగిన దాని మీద వాలితే వ్యాధి కలిగిన జీవిని వేరే దానికి తీసుకెళ్తారు, వ్యాధుల వ్యాప్తికి కూడా ఉపయోగపడతాయి, రాంగ్ ఆన్సర్. సార్ మరి ఇవి సీతాకోక చిలుకలు, తేనెటీగలు అన్నారు. వీటి మీద ప్రీవియస్ బిట్లు ఏమైనా ఉన్నాయా? గుర్తుపెట్టుకో. ఏంటి? ఒకసారి ఏమడిగాడంటే చాలా సింపుల్గా అడిగాడు. తేనెటీగల్లో పెంపకానికి పెంచే దాని పేరేంటి? ఎపిస్. సాధారణంగా ఎప్పుడూ కూడా ఎపిస్ అనే పదాన్ని తేనెటీగలు వాడతాం. ఇండియాదైతే ఇండికా అంటాం. అదే తేనెటీగల్లో అడవుల్లో ఉంటాయి, డార్సేటా అంటాం. పెంపకానికి పెంచేదాన్ని మిల్లీఫెరా అన్నాడు. కాబట్టి ఒకప్పుడు అడిగిన ప్రీవియస్ బిట్ ఇది. ఏంటి? తేనెటీగల్లో పెంపకానికి పెంచేది ఇది ఎపిస్ మిల్లీఫెరా. సీతాకోక చిలుకల గురించి కూడా ఒక ప్రీవియస్ బిట్ అడిగారు. ఎలా? సీతాకోక చిలుకన ఎప్పుడైనా సరే తన విరామ స్థితిలో ఉన్నప్పుడు ఇలా రెక్కల్ని పైకి ఉంచుతుంది, లైక్ ఇలా. అదేంటి సార్ సీతాకోక చిలుకలు రెక్కలు ఇలా పైకి ఉంచితే మిగతా వాటి పరిస్థితి? చూడు, మాత్ అని ఒకటి ఉంటుంది. మాత్ ఈ మాతులు ఎలా ఉంటాయంటే తమ రెక్కల్ని ఇలా అడ్డంగా ఉంచుతాయి. దీన్ని ఎలా పెట్టి అడిగాడు? రెక్కల్ని నిలువుగా ఉంచితే సీతాకోక చిలుక, రెక్కల్ని అడ్డంగా ఉంచితే మాత్. ఒకప్పుడు ప్రీవియస్ పెట్టేమడిగాడు. ఒక విద్యార్థి ఒక మొక్క కాండం మీద రెక్కలని పరుచుకున్నట్టు చూశాడు. అవి ఏమిటి? మాత్. రెక్కలు పైకి ఉన్నాయి, వాటి ఏమిటి? సీతాకోక చిలుకలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుడ్. చూడగా మరి ద సైంటిస్ట్
The scientist who discovered that female Anopheles mosquito is the carrier of malarial parasite. మలేరియా కలుగజేయు పరాన్నజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొన్న శాస్త్రవేత్త. ఆల్రెడీ గతంలో వచ్చింది, మళ్ళీ చెప్తున్నాం. ఆన్సర్ నన్ ఆఫ్ ద రొనాల్డ్ రాస్. రొనాల్డ్ రాస్ అనేటువంటి ఆయన ఎక్కడ పుట్టాడు? ఉత్తరాఖండ్లో పుట్టాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లాండ్ ఆయన కదా అక్కడ పుట్టాడు అనుకుంటారు. ఇతనికి వచ్చిన బహుమతి ఏంటి? 1902లో నోబెల్ బహుమతి వచ్చింది. గుడ్. ఇక లూయిస్ పాస్చర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. లూయిస్ పాస్చర్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి. కలరా వ్యాక్సిన్, అలాగే ర్యాబిస్ వ్యాక్సిన్, అలాగే ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ కనిపెట్టాడు. పాస్చరైజేషన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎడ్వర్డ్ జెన్నర్ చెప్పాను. ఇతడు ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్, అంటే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్స్ని కనిపెట్టినటువంటి వ్యక్తి. ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. సార్ మొట్టమొదటిగా దేన్ని కనిపెట్టాడు సార్? ఇతను కనిపెట్టినటువంటి వ్యాక్సిన్ నానా మసూచి వ్యాక్సిన్. ఇప్పుడు అడుగుతాడు, మసూచి వ్యాక్సిన్ కనిపెట్టిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. సార్ జేసీ బోస్ ఎవరు సార్? జగదీష్ చంద్రబోస్. మహానుభావుడు గురించి మీకు తెలియాలి. అతను క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1, క్రెస్కోగ్రాఫ్ని కనుగొన్న వ్యక్తి జేసీ బోస్. సార్ క్రెస్కోగ్రాఫ్ ఏం చేస్తుంది సార్? మొక్కలకు ప్రాణం ఉందని నిరూపిస్తుంది. మొక్కలకు ప్రాణం ఉందని నిరూపిస్తుంది. ఇది 2 సార్లు అడిగాడు బిట్టు. ఏమని? మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన వ్యక్తి జేసీ బోస్. మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించే పరికరం క్రెస్కోగ్రాఫ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ పెయిర్ విత్ రిఫరెన్స్ టు మాడిఫైడ్ స్టెమ్స్. రూపాంతరం చెందిన కాండాలకు సంబంధించి సరైన జత. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? కాండాలు అంటున్నాడు. ఒక బండ గురించి చెప్తాను, గుర్తుంచుకున్నాను. ఎప్పుడైనా భూమికి నిలువుగా పెరిగాయి అనుకో, నిలువుగా, వాటిని వేరు లేదా రూట్ అనాలి. పిషా ఇలా ఉంటే వేరు. ఒకవేళ అడ్డంగా పెరిగిందనుకో దాని పేరు కాండం. దీన్నే మనం స్టెమ్ అంటాం. కాబట్టి ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏది నిలువుగా పెరుగుతుందో ఏది అడ్డంగానో. క్యారెట్ నిలువుగా పెరుగుతుంది కాబట్టి ఏంటిది? వేరు. చిలకడ దుంప ఎలా పెరుగుతుంది? నిలువుగా, వేరు. ఏమడిగాడు? కాండాలు. బీట్రూట్ పేరులోనే ఉంది రూట్, అది పెట్టకపోతే మనం అవుతాం రూట్. వెల్లుల్లి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లిని గార్లిక్ అంటాం. ఈ వెల్లుల్లి అనేటువంటి దాంట్లో ఈ పైన వచ్చేటువంటి దీన్నేమో కాండంగా చెప్తాం. ఈ కింద వస్తాయి కదా చిన్న చిన్నవి, ఈ కింద వచ్చే చిన్న చిన్న వాటిని పత్రంగా చెప్తాం. అంటే వెల్లుల్లి కాండానికి పత్రానికి కలిపిన రూపాంతరం కాదు. ఉల్లి సేమ్. ఉల్లిలో కూడా పైన ఉండేటువంటి దీన్ని కాండంగా చెప్తాం. ఇలా పొరలుగా వస్తుంది కదా ద్రౌపది వస్త్రాపహరణం లాగా, దీని పేరే పత్రం. అంటే కాండానికి పత్రానికి వచ్చిన రూపాంతరం ఎవరు? ఉల్లి. గుడ్. ఇదేంటిది? వేరు. అల్లం ఎలా పెరుగుతుంది? అడ్డంగా పెరుగుతుంది. అడ్డంగా పెరుగుతుంది కాబట్టి కాండం. కానీ మనకి ఏమిచ్చాడు ఇక్కడ? రూపాంతరం చెందిన కాండాలకు సంబంధించి సరైన జత అంటున్నాడు. ఓకేనండి. ఇప్పుడు మనం ఉల్లి అనేటువంటి దాన్ని ఏం చెప్పాము? కాండము, పత్రం. కాండం. ఉల్లి కాండం, ఇది కాండం. చిలకడ దుంప సేమ్, వేరు, కాండం. 2 కాండాలు ఎక్కడొచ్చాయి? ఉల్లి, అల్లం. చూడండి కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ చూద్దాం. కార్నివోరస్ ప్లాంట్స్ నీడ్ ఇన్సెక్ట్స్. మాంసాహార మొక్కలకు కీటకాలు అవసరం ఎందుకు? అసలు ఈ మాంసాహార మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? చూడండి, ఇవి మ్యాంగ్రూవ్ అడవుల్లో పెరుగుతాయి. సార్ మ్యాంగ్రూవ్ అడవులు అంటే ఏంటి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే సముద్ర నీరు అనగా సీ వాటర్, మంచి నీరు ఫ్రెష్ వాటర్ కలిసే దగ్గర పెరుగుతాయి. వాటినే మ్యాంగ్రూవ్ అడవులు అంటాం. అంటే నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తున్నప్పుడు వచ్చేటువంటిదే మ్యాంగ్రూవ్ అడవులు. అంటే ఇవి ఎలా ఉంటాయి? బురదగా ఉంటాయి. అంటే మ్యాంగ్రూవ్ నేలల్లో ఉండేటువంటిది ఏంటి? బురద. ఈ బురద నేలల్లోకి నైట్రోజన్ అనేటువంటిది ఉండదు.
అంటే ఇక్కడ పెరుగుతున్న మొక్కలకి ఏముండదు, నైట్రోజన్ ఉండదు, అలాగే ఆక్సిజన్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పెరిగే మొక్కలు తమ గురించి ఆహారాన్ని తీసుకోవాలి, నత్రజని ఆహారాన్ని తీసుకోవాలి. అవే కీటకాహార మొక్కలు. అంటే మ్యాంగ్రోవ్ దగ్గర పెరిగే మొక్కలే కీటకాహార మొక్కలు. ఇవేం చేస్తాయి, నత్రజని గురించి చక్కగా కీటకాన్ని ట్రాప్ చేసి తినేస్తాయి. ఇదిగో మొక్క ఏమీ తెలియని నంగనాచిలా ఉంటుంది, కీటకము ఇలా వస్తుంది, అందంగా ఉంది కదా అని వాలుతుంది. ఇలా వాలగానే టిక్ 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 అంటూ ముసిపోతుంది. ఇంకా కీటకం అమ్మా నాన్న కీటకాల ఫ్రెండ్స్ ఎతుకుతూ ఉంటారు, ఏది కీటకం అని కనబడదు. స్వాహ అంటే కీటకాహార మొక్కలు దేని గురించి తీసుకుంటున్నాయి, నత్రజని గురించి. ఆ ఆన్సర్ చూద్దాం. మాంసాహార మొక్కలు కీటకాలు అవసరం, ఎందుకంటే ఇతర మొక్కల నుండి రక్షణ పొందడానికి అవే డేంజరస్. వాటి నత్రజని అవసరాలు తీర్చుకోవడానికి దొరికేసాడు దొంగ. కిరణజన్య సమయక్రియలో నో, సహజీవనం నో. ఇక్కడే ఇంకో విషయం మాస్టారు, నైట్రోజన్ ఓకే, ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? అందుకే మ్యాంగ్రోవ్ అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మొక్కలు ఏం చేస్తాయంటే ఇలా పెరుగుతాయి, ఆక్సిజన్ గురించి తమ వేళ్ళని ఇలా పైకి పెంచుతాయి. వీటినే శ్వాసవేళ్ళు అంటారు. కాబట్టి ఇక్కడ కొత్త బిట్ ఒకటి మనకి యాడ్ అయింది. ఏంటి, శ్వాసవేళ్ళు అనేటువంటి వాటిని ఏ మొక్కలు ప్రదర్శిస్తాయి, మ్యాంగ్రోవ్. ఈ శ్వాసవేళ్ల మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి నాన్న, వాటినే న్యూమాటోఫోర్స్ అంటారు. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు ఏమని, శ్వాసవేళ్ల మీద ఉండే రంధ్రాల పేరేంటి, న్యూమాటోఫోర్స్. ఎవ్రీ బిట్ వ్యాలిడ్. మీరు ఈ మొత్తం మీద ఎన్నైతే ప్రీవియస్ పేపర్లు చూస్తున్నారో అన్నీ చూసుకుంటే మీకు 6 మార్కుల్లో మ్యాక్సిమం 4 తగులుతాయండి. ఇవి చదివితే, పూర్తిగా చదివితే వస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. Good. The first aid CPR is to be given to a person in case of, ఒక వ్యక్తికి సిపిఆర్ అనే ప్రథమ చికిత్సని ఈ పరిస్థితుల్లో చేస్తారు. సి అంటే కార్డియాక్. నాన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కార్డియాక్ అంటే గుండె, పి అంటే పల్మనరీ. పల్మనరీ అనే పదం ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకో, ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు. రీస్టార్ట్ అంటాం, కాదు రీససెషన్. రీససెషన్ అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడాన్ని రీస్టార్ట్, మీకు అర్థమవడానికి చెప్తున్నాను, ఓకేనా? దాన్ని రీసక్షన్ అంటారు, కానీ మీకు అర్థమవుతుందని రీస్టార్ట్ అన్నారు. ఎక్కడ పెట్టి నొక్కుతారు, ఇక్కడ. ఆగిపోయిన గుండె తిరిగి 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 రావడానికి నొక్కుతారు. అనగా గుండెపోటు వచ్చినప్పుడు. మిగతా 3 ఏంటి, వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు, సెలైన్ ఎక్కిస్తారు. ఎందుకు, ఒంటిలోని లవణాలు పోతాయి కాబట్టి. వడదెబ్బ తగిలినప్పుడే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇస్తారు. పక్షవాతం వచ్చినప్పుడు, పక్షవాతం అనగా నరాలకు సంబంధించినది, మెదడులో ఒక భాగం పనిచేయకపోతే వచ్చేటువంటి దాన్నే పక్షవాతం అంటారు. కాబట్టి ఈ పక్షవాతానికి ప్రథమ చికిత్స లేదు, డాక్టర్ దగ్గరికి మోసుకెళ్ళిపోవడమే. స్పృహ తప్పినప్పుడు, స్పృహ తప్పినప్పుడు అంటే అతనికి శ్వాస తీసుకోలేనప్పుడు అయితే అతనికి ఏం చేయాలి, చక్కగా నోట్లో నోరు పెట్టి గాలి ఊదాలి. దీన్నే మనందరం ఏమంటాం, కృత్రిమ శ్వాస అంటాం. స్పృహ కోల్పోయినప్పుడు నోటిలో నోరు పెట్టి ఇచ్చే శ్వాస పేరు కృత్రిమ శ్వాస. కృత్రిమ శ్వాసలో బిట్ ఏంటి సార్, 1 నిమిషంలో 3 సార్లు మాత్రమే కృత్రిమ శ్వాస ఇవ్వాలి. ఎందుకు, నోట్లో నోరు పెట్టి అని ఊదుతున్నప్పుడు బయటికి వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అది ఎక్కువైతే పోతాడు ఆయన బతికించడమేమో, కానీ నువ్వు ఊదుడికి పోతాడు. అందుకే 1 నిమిషంకి ఎన్నిసార్లు, 3 సార్లు. గుడ్. మరి ఈ విలువైన సమాచారాన్ని తీసుకుని మరి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ 3rd పేపర్, ముందు 2 పేపర్లు చూడడం వాళ్ళు కూడా చూడండి, చూసి వినియోగించుకోండి. థ్యాంక్ యూ.